మొదటి 2 వీడియోస్‌కి ఇది కంటిన్యూయేషన్ అండి. లాస్ట్ ఇంకా అయిపోతుంది. ఎందుకంటే దేశం గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి. నాకు తెలిసింది కొంచెం చెప్తున్నా, ఏమనుకోవద్దు. సో యువత ఏంటంటే విదేశీ మోజులో పడిపోయండి మన దేశాన్ని మర్చిపోతున్నారండి. అంటే తప్పేం కాదండి. నేను విదేశాలకు వెళ్ళడాన్ని నేను అస్సలు తప్పుగా నేను అనట్లేదండి, ఎవరిని కించపరచట్లేదండి. కాకపోతే విదేశాలకెళ్ళి డబ్బు సంపాదించాలి, విదేశాలకెళ్ళి జ్ఞానం సంపాదించాలి, అదే ఆలోచిస్తున్నారు తప్ప నన్ను కన్నా నా దేశం గొప్పది, నా దేశం కోసం నేను ఏదన్నా చెయ్యాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉండండి దయచేసి యువత. సో నా ఆలోచన ఏంటంటే, మీరు వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, మళ్ళీ దేశానికి తిరిగి రండి. మన దేశానికి ఏదైనా చెయ్యండి. మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్టులో కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా యువత హస్తమే ఉండాలండి. అది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, విదేశాల్లో విదేశాలకి ఎందుకు ఆకర్షించబడుతుంది యువత అంటే, నాట్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ అండి. అంటే డబ్బు కోసమే కాదు, కానీ అక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, పరిసరాలు బాగుంటాయి, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అని ఇట్లా అనమాట. ఆ రూల్స్ పెడితేనే ఒక మనిషి డిసిప్లిన్గా ఉంటారా? ఆ డిసిప్లిన్ అనేది మన దేశంలో మనం స్వతహాగా చేసుకోలేమా? విదేశాల్లో ఉమ్మి వేస్తే కూడా ఫైన్ ఉంటుందంటండి. మరి భారతదేశంలో ఫైన్ ఉండదు. మరి ఫైన్ వేస్తేనే ఉమ్మి వేయకూడదా? మార్పు అనేది ఎక్కడ జరగాలి? మనలోనే జరగాలండి. అంటే నేను అనేది అదే అనమాట. నువ్వు ఉమ్మి వేయకు, నీలో నుంచి ఆ మార్పు అనేది జరగాలి. సో అక్కడికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, అదే జ్ఞానంతో నువ్వు దేశానికి తిరిగిరా. గవర్నమెంట్ చాలా సబ్సిడీలు ఇస్తుందండి. స్టార్టప్ కంపెనీస్ తయారు చేయండి. యువతకి, నీలాగా ఉన్న యువతకి నువ్వు 10 మందికి నువ్వు హెల్ప్ అవ్వు. నువ్వు అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకో, ఒక 10 మందికి నువ్వు స్టార్ట్ చేయి. 10 మందికి, ఒక యువతకి నువ్వు వారికి బ్రతుకు తెరువు ఇవ్వు. అప్పుడు మన దేశము ఏంటంటే అభివృద్ధి చెందుతుంది స్లోగా. అంటే చాలా సడన్ ఓవర్ నైట్లో మార్పు జరగదు, కానీ ఏంటంటే మన దేశం మన భారతదేశం యొక్క ఎకానమీ పెరుగుతుందండి. అప్పుడు మన దేశం కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ ఏంటంటే కరప్షన్ అండి. దయచేసి అధికారులారా, రాజకీయ నాయకులారా, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. లంచగొండితనాన్ని ఎవరో వచ్చి మారుస్తారనుకోవడం తప్పండి. ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా అండి ఓటుకి నోటు తీసుకోవడం మానివేయండి. ఉద్యోగస్తులు లంచం తీసుకోవడం మానివేయండి. ఈ మార్పు అయితే ఎక్కడైతే మొదలవుతుందో అప్పుడు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందండి. ఇంకొకటి, మనకు స్వతంత్రం తెచ్చిన అమరవీరులకు జోహార్, జై హింద్.